సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. బోలెడన్ని వంటింటి చిట్కాలు మనకి చెప్తూ ఉంటారు. నేను ఒక వీడియో చూశాను ఈ మధ్య. ఒకరు రీల్స్ చేస్తున్నారనమాట. వాళ్ళు డైలీ ఒక పూటే తింటారంట. అది బాస్మతి రైస్ తింటారంట. నార్మల్గా రైస్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకుంటాం కదా. మరి బాస్మతి రైస్ తినడం వల్ల అంటే ఒక్క పూట తిన్నా, 2 పూటలు తిన్నా రైస్ బాస్మతి రైస్ వేరే వేరేనా, లేకపోతే 2 ఈక్వలేనా? బాస్మతి రైస్కి షిఫ్ట్ అయ్యామని చెప్తూ ఉంటారు కదా. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా, అసలు దాన్ని ఎలా వాడుకోవాలి? టోటల్గా బాస్మతి రైస్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సో బాస్మతి రైస్ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే అది కూడా రైస్ కంటెంట్ కాబట్టి క్యాలరీస్ పరంగా కానీ ఎలా తీసుకుంటే మంచిది అంటారు? మన ప్రధాన ఆహారం బియ్యం. అవును. సో బియ్యంతో బియ్యం పిండి, బియ్యపు నూక తయారు చేసుకుంటాము, అన్నం తయారు చేసుకుంటాము. అదేవిధంగా బియ్యపు నూకతో కొన్ని పదార్థాలు, వంటకాలు తయారు చేసుకుంటాము. బియ్యం పిండితో కొన్ని పదార్థాలు, స్వీట్లు, తర్వాత ఈ కారానికి సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ తయారు చేసుకుంటాము. సో సర్వసాధారణంగా రోజు రెగ్యులర్ గా వాడేటువంటి ప్రధానమైన ఆహారం బియ్యం. కానీ కొన్ని సందర్భాలలో, అకేషన్స్ లో, పార్టీల్లో, ఫంక్షన్స్ లో, మరి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి బియ్యం ఏవి అంటే బాస్మతి బియ్యం. వీటిని పర్ఫ్యూమ్ రైస్ అంటారు. సో అన్ని భాషలో బాస్మతి అంటే సువాసన అనేటువంటి అర్థం. సో ఈ రైస్ మనం ఏం చేయకపోయినా కానీ ఒక ఫ్లేవర్డ్ గా అనిపిస్తుంది కదా తినేప్పుడు. అందుకోసమే దానికి పర్ఫ్యూమ్ రైస్ అని చెప్తారు. కింగ్ ఆఫ్ రైస్ అని, క్వీన్ ఆఫ్ రైస్ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో బాస్మతి బియ్యం, బాస్మతి రైస్ అని చెప్పేసి సర్వసాధారణంగా చెప్తుంటారు. సో ఈ బాస్మతి రైస్ కి ఆ సువాసన, అటువంటి మంచి రుచి రావడానికి కారణం అంటే 2-అసిటైల్ పైలోరిన్ అనేటువంటి రసాయన పదార్థం. సో ఈ 2-అసిటైల్ పైలోరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ బాసుమతి బియ్యంలో ఎక్కువగా ఉండడం చేతనే అంత సువాసనగా ఉంటుంది. సో ఇది ప్రపంచంలో అంతా దొరుకుతుంది. ఇదే విధంగా చైనాలో జాస్మిన్ రైస్ అని చెప్పేసి అమ్ముతుంటారు. వాడుకలు కూడా వాళ్ళు జాస్మిన్ రైస్ వాడుతుంటారు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బాస్మతి రైస్ వాడుతున్నామో, చైనా దేశంలో బాస్మతి రైస్, జాస్మిన్ రైస్ వాడతారు. సో మల్లెపూర్ లాంటి వాసన రైస్ వస్తుంటారు. సో అట్లా ఆ సువాసన, రుచి కూడా మారిపోతుంది. ఈ బాస్మతి రైస్ ఈ రోజుల్లో సింపుల్ అయిపోయింది అన్నమాట. ఒక ఫంక్షన్, గ్రాండ్ ఫంక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా బాస్మతి రైస్ ఉండాలి, బాస్మతి రైస్ తో బిర్యానీ ఉండాలి, ఉంటేనే ఫంక్షన్ కి అక్కడ. అవును. సో ఈ బాస్మతి రైస్ తో జీరా రైస్, ఫ్రైడ్ రైస్, క్యారెట్ రైస్, కోకోనట్ రైస్, పాలక్ రైస్, ఒకటేమంటే రకరకాల రైస్ తయారు చేసేస్తాం. సో ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకి, ప్రజల యొక్క అవసరాలకి, మరి ప్రజల యొక్క రిక్వైర్మెంట్ కి అనుగుణంగా మరి రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో మరి కొత్త కొత్త ఫార్ములాస్ క్రియేట్ చేసేసి రైస్, బాస్మతి రైస్ ఉపయోగించి ప్రజలను ఆకర్షించుకుందుకు రకరకాల వంటకాలు కూడా తయారు చేసేసి ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారు. అవును. సో ఇదంతా బాగుంది. మరి ఈ బాస్మతి రైస్ మనకి మార్కెట్ 2 రకాలుగా దొరుకుతుంది. పాలిష్డ్ రైస్, అన్పాలిష్డ్ రైస్. పాలిష్డ్ రైస్ వాడుకోకుండా అన్పాలిష్డ్ రైస్ వాడుకోవడం మంచిది. మీరు అడిగారు బాస్మతి రైస్ ఎట్లా వాడుకోవాలని చెప్పేసి. ఇందులో కూడా పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ ఉంటాయి. చాలా మందికి తెలియదు. సో ఈ పాలిష్డ్ రైస్ లో నేను చెప్పినట్లు 2-అసిటైల్ పైలోరిన్ రసాయన పదార్థము తగ్గిపోతుంది. పాలిష్ చేసేసరికి దాదాపు 50% ఆ పదార్థం పోతుంది. సో అంత రుచి ఉండదు, అదే విధంగా అంత సువాసన ఉండదు. బట్ తయారు చేసుకోవడం ఈజీ, జీర్ణం కావడం ఈజీగా ఉంటుంది. ఆ పద్ధతిలో ఉంటుంది తప్ప మరి పాలిష్ రైస్ ఆరోగ్యానికి మంచిది. మీ అన్పాలిష్డ్ రైస్ ఆరోగ్యానికి మంచిది పాలిష్ రైస్ తో పోల్చుకుంటాయి. సో మన బియ్యంలో కూడా 2-అసిటైల్ పైలోరిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది, కానీ బాస్మతి రైస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ శాతంలో ఉంటుంది. అసలు పాలిష్ చేస్తేనే మనకి ఇంతగా వస్తుంది మెతుకులు. పాలిష్ చేయకుండా వస్తే ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయేమో. కాసేపు నానబెట్టేసి వంట తయారు చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. సో ఈ అన్పాలిష్డ్ రైస్ లో అనేక రకాల సూక్ష్మ అంశాలు కూడా, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. దానికి ఐరన్, కాల్షియం, జింక్,
తర్వాత ఈ ఫైబర్ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అన్పాలిష్డ్ బాస్మతి రైస్ ఉంటాయి అన్నమాట. పాలిష్ చేసేది మొత్తం పోతాయి. సో కేవలం ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ తప్ప మిగతావి ఉండవు కాబట్టి రుచి సువాసన ఉండదు. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి అతి త్వరగా రక్తంలో కలిసిపోయి చక్కెర కింద మారిపోయి షుగర్లు, బీపీలు, తర్వాత ఈ వెయిట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాంతో పోల్చుకుంటే అన్పాలిష్డ్ రైస్ మంచిది. సో ఈ అన్పాలిష్డ్ రైస్ ని వాడుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ చెప్పాం కదా, సందర్భాన్ని బట్టి కూడా ఏదో ఒకటి కూడా వాడుకోవచ్చు మనం. సో మనము బియ్యంని తర్వాత ఈ బాస్మతి రైస్ ని మనం కంపేర్ చేసి చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్ బియ్యం కంటే కూడా కొద్దిగా ఎక్కువ శాతంలో బాస్మతి రైస్ ఉంటాయి. క్యాలరీస్ కూడా బియ్యంతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ శాతంలో ఈ యొక్క బాస్మతి రైస్ ఉంటాయి. దీంతో పాటు దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ బాస్మతి రైస్ లో బియ్యం కంటే కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ రోజుల్లో ఈ ఆధునిక జీవన విధానానికి ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండాలి, ఫైబర్ శాతం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను మనం ప్రిఫర్ చేయాలి. సో అలాంటి వాటిలో మనం మామూలు బియ్యంతో పోల్చుకుంటే ఇందులో ఎక్కువ ఉంటాయి, అది అన్పాలిష్డ్ బాస్మతిలో. సో కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చు అనమాట. కాబట్టి రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల కూడా ఇవి కూడా నేను ముందు అన్నట్టు మరి ఇవి కూడా అపకారం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి షుగర్ వ్యాధి, తర్వాత బీపీ, వెయిట్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అకేషనల్ గా ఫంక్షన్స్ లో మరి పెళ్లిళ్ళు కానీ, పేరెంటల్ కానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, ఏ కార్యక్రమం ప్రమోషన్స్ వచ్చినప్పుడు కానీ, ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, కొత్త ఇల్లు అనుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో ఫంక్షన్స్ వచ్చినప్పుడు నవ్వు కలిసినప్పుడు సరదాగా తమాషగా ఒక వెరైటీ ఫుడ్ లాగా వాడుకోవచ్చు, కానీ నిత్య జీవితంలో దైనందిన జీవితంలో వాడుకోకపోతే అది జాగ్రత్తగా ఉండాలి. సరే ఒకవేళ తరచుగా వాడవలసిన పరిస్థితి వాడవలసి వచ్చినప్పటికీ అనారోగ్యకరంగా పరిణమించకుండా ఆరోగ్యకరంగా ఉండేటట్టు ఎట్లా వాడుకోవాలో కూడా చెప్తాను మనం. సో నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్ధతి ద్వారా వాడుకుంటే ఎప్పుడో ఒకసారి వాడినా ఇబ్బంది ఉండదు, తరచుగా వాడుతున్నా ఇబ్బంది ఉండదు. అంటే వారంలో 3-4 సార్లు ఈ విధంగా ఈ యొక్క బాస్మతి రైస్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా ఇబ్బంది ఉండదు. ఎలాగంటే బాస్మతి రైస్ ఒక 40% తీసుకోవాలి, 60% వెజిటబుల్స్ ఉండాలి. సో బాస్మతి రైస్ నానబెట్టేసేసి ఒక 40% ఆ విధంగా నానబెట్టి బాస్మతి రైస్ అయితే 60% వెజిటబుల్స్, మీరు ఏ వెజిటబుల్స్ అని కలుపుకోండి. ఆ రెండు పదార్థాలు కలిపేసేసి రైస్ తయారు చేసేసి ఆ విధంగా తయారైన రైస్ ని తీసుకోవడం వల్ల ఇబ్బందులు అన్నమాట. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైతే మనం వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం ఇందులో, సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తగ్గిపోతాయి, అదేవిధంగా కార్బోహైడ్రేట్ శాతం తగ్గిపోతుంది ఇంటేక్ మనం తీసుకున్నప్పుడు. సో దేహంలో పోయిన తర్వాత జీర్ణ వ్యవస్థలో ప్రేగుల్లో కూడా త్వరగా జీర్ణం కాకుండా, త్వరగా చక్కెర కింద మారకుండా కూడా ఇందులో ఫైబర్ అంటే కూరగాయలు ఉన్నటువంటి వెజిటబుల్స్ ఉన్నటువంటి ఫైబర్ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. సో వీటి వల్ల మన దేహానికి ఎలాంటి అనారోగ్యకరమైన పరిణామాలు రాకుండా ఉండేందుకు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి మరి వాడుకోవాలంటే బాస్మతి రైస్ ని మరి 40% రైస్ అయితే 60% వెజిటబుల్స్ కలిపి ఒక రైస్ తయారు చేసుకుని వాడుకోవచ్చు. సో ఈ విధంగా బాస్మతి రైస్ వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మనం మధుసూదన్ శర్మ గారి వల్ల తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, అంటే రైస్ ఈజ్ ఎ రైస్, మనం ఓవర్గా తింటే ఏదైనా కానీ అమృతం విషం అంటుంటారు కదా, మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషం. ఇట్లా మీకు ఎంత సరిపోతుంది, ఒక ముద్ద తింటే సరిపోతుంది అంటే ఇంకా అక్కడితో ఆపేసి ఏ ఆహార పదార్థాలైనా తీసుకోవడం మంచిది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మధుసూదన్ శర్మ గారితో. నమస్తే సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.